హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రపారిస్ రుచులు. ఈరోజు వీడియోలో నేను మీకు శనగపప్పు కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కారం ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. కూరన్నానికి ముందు 2-3 ముద్దలు ఈ పొడి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇడ్లీలోకి దోశల్లో కూడా సూపర్ ఉంటుంది. కారానికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. వేయించిన శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు వీటినే, 1 కప్పు, ఎండు కొబ్బరి 1.5 చిప్ప, ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు 1/2 కప్పు, జీలకర్ర 1.5 టేబుల్ స్పూన్, చిన్నులపాయలు 8 లేదా 9 గబ్బాలు. అలాగే ఎండుమిరపకాయలు మీరు మీ స్పైసీ తగ్గట్టు తీసుకోండి. కొన్ని మిరపకాయలు కారం ఉంటాయి, కొన్ని ఉండవు కదా, చూసి వేసుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఇవి సన్నని మంట మీదే వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మాడిపోయినా మనకి పొడి అనేది టేస్ట్ ఉండదండి, మాడిన వాసన వస్తుంది. తర్వాత అవి తీసేసుకున్న తర్వాత అదే బాండీలో ఎండు కొబ్బరి కూడా వేసుకొని మరొక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇది కూడా సన్నని మంట మీదే ఉంచుకోండి. మొత్తం ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. తర్వాత అదే బాండీలో జీలకర్ర అలాగే చిన్నులపాయ గబ్బాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ 1/2 టీ స్పూన్ ఆయిల్ అనేది సరిపోతుందండి, ఎక్కువ వేసుకోవద్దు. మనకి పౌడర్ అనేది ఫైన్గా అవ్వదు, మిక్సీ జార్కి చుట్టుకుపోతుంది. ఇవి ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. పక్కన పెట్టేసుకొని అదే బాండీలో ఒక 1/2 కప్ కరివేపాకు రెబ్బలు కూడా వేయించుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల కరివేపాకు అనేది మనకి స్మూత్గా పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అందులో ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలండి. బాగా పొడి అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి, చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఎండు కొబ్బరి, జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసుకుంటే మనకి కొన్ని గ్రైండ్ అవ్వండి, అందుకని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి గ్రైండ్ చేసుకోండి. ఇవి గ్రైండ్ అయిన తర్వాత చిన్నులపాయ వేసుకుందాం. కరివేపాకు అండ్ ఉప్పు మీరు రుచికి సరిపడా చూసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ యాడ్ చేశాను. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాము. వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము. చివర్లో పుట్నాల పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ కదా, తక్కువ టైంలో కూడా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది.